సాతాను మానవుల్లో ఒక కన్ఫ్యూజన్ పెడతాడు. ప్రతిసారి ఏదో విధమైన ఒక కొత్త స్కీమ్ తో వస్తాడు. ఎలాగోలాగా నీ భక్తిని చెడగొట్టడానికి, నీ ఆలోచన విధానాన్ని పాడు చేసి నిన్ను ఒక డైలామాలో పాడేస్తా ఉంటాడు. చాలా జాగ్రత్తగా నీవు దేవుణ్ణి వెంబడించకపోతే సరైన నీతిలో నువ్వు నడిపింపబడవు. దేవుని ఆత్మతో నడిపింపబడాలి. ఎందరైతే దేవుని ఆత్మతో నడిపింపబడతారో, అందలేదా? చదివారా ఎప్పుడన్నా? హల్లెలూయా. దేవుని ఆత్మతో నడిపింపబడినప్పుడు సరైన రీతిలో నీకు ప్రతిదీ అర్థమవుతుంది. యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన్ని దైవంగా కొలుస్తూ ఉంటాం కదా, అవునా కదా? ఇప్పుడు ఆయన వెళ్ళిపోతూ ఇప్పుడు మనకి ఎవరిని పంపించాడు? కానీ యేసు ప్రభువుని ఊహించుకున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుని ఊహించుకోలేరు చాలా మంది. ఇప్పుడు నిన్ను నడిపించేది ఎవరు? గాని యేసు ప్రభువుకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ చాలా మంది. నేను కూడా కొన్ని సంవత్సరాల క్రితం, 10-15 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసు ప్రభువులో ఊహించుకోలేకపోయేవాడిని. అర్థమవుతుందా? యేసు ప్రభువుకి ఎంత విలువిస్తామో ఆ సమాన హోదా పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వాలని మనకు తెలియాల. హోలీ స్పిరిట్ లీడింగ్ లో ఉన్నప్పుడు మనకి ఈ విషయాలన్నీ హోలీ స్పిరిట్ చెప్పడం. చెప్తారా? నన్ను ఆరాధించమని ఆయన చెప్తారు. ఇటు పరిశుద్ధాత్మని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ క్రీస్తు మహిమపరచబడతాడు, వాక్యం మహిమపరచబడుతుంది, దేవుని నామం మహిమపరచబడి ఘనపరచబడుతుంది. ఆయన త్రిత్వంలో ఒక ఆయన అని మనకు తెలియాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మూడు వేరు కాదు. మానవులకు సేవ నిమిత్తము, వాళ్ళ యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తము ఈ మూడు స్టేజెస్ మనకు కనబడతాయి. తండ్రి అయిన దేవుడు నడిపించే రోజుల్లో తండ్రి అయిన దేవునికి ఉండే ఒక లక్షణం ఏంటంటే పాపాన్ని ఆయన చూడలేడు. పాపం ఎక్కడుంటే అక్కడ ఆటోమేటిక్ గా ఆ పాపం చేసిన వాళ్ళు ఏమైపోయేవారు? ఖాళీ బూడిదైపోతా ఉండేవారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, నేను రానయ్యా మీకు కూడా మనుషులతో చెప్పాడు, నేను రాను, ఒక దూతను నేను మీకు ముందుగా పంపుతాను, నా నామం ఆయనకు ఉందన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన దేవుడు కాదనా? అర్థమైందా? దేవుడు తన వాక్కుని పంపాడు. ఇప్పుడు వాక్ ఏమైంది? దేవుని యొక్క మహిమని తగ్గించుకొని వాక్కు రూపంలో వచ్చినప్పుడు ఏ తండ్రి ఉగ్రత వీళ్ళకి రాకుండా ఆయనే కంచి కింద ఉండేవాడు. అర్థమైందా? మానవులకు రక్షణ కొరకు, రక్షణ వలయంగా ఆయనే తన కుమారుని లేకపోతే తన వాక్కును పంపి కవర్ చేశాడు. ఆయన మీరు గమనిస్తే మోషే ఏమని అడిగాడంటే, నేను నిన్ను చూడాలనుంది అని తండ్రి అయిన దేవుణ్ణి అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఏ నరుడు నన్ను చూసి బ్రతకలేడు అని చెప్పి, సరే అయితే చూడని చెప్పి తన పార్శ్వ భాగమే చూశాడట. మోషే తండ్రి అయిన దేవుని
అది కూడా ఆయన సంపూర్ణమైన స్థితిని అతను చూపించకుండా ఆయన చేతినే అడ్డం పెట్టాడని వాక్యంలో రాయబడి ఉంది. కారణం ఏంటంటే చూసి నరుడు బ్రతకలేడు కాబట్టి తండ్రి అయిన దేవుడే తన వాక్కు అయిన యేసు ప్రభువుని కుమారునిగా ఈ భూమి మీదకి పంపించాడు. యెహోవా వాక్కు అంటే యేసు ప్రభువే, అంటే తండ్రి అయిన దేవుడే తన వాక్కుగా మనుషులకు ఏం చేశాడు, ఆదరణగా తయారయ్యాడు. ఇది అర్థం అవ్వాలి. ఈ రోజుల్లో ఉండే ప్రశ్న ఏంటంటే, నువ్వు సరిగ్గా దేవుణ్ణి వెంబడించకపోతే యేసు ప్రభువు దేవుడని నువ్వు అంగీకరించలేవు. అందుకే యెహోవా సాక్షులని ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభువుని దేవునిగా అంగీకరించరు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ వేరు కాదు, వివిధ పనుల కొరకు ఆయా విధముల్లో ఆయన స్వారూప్యం మనకు కనబడిందంతే గాని ఎవరో తక్కువ కాదు. అర్థమవుతుంది? ఇది అర్థం అవ్వాలి ఫస్ట్. చాలా మందిలో ఉండే ప్రశ్న ఏంటంటే యేసు ప్రభు దేవుడు కాదు అనే ఒక భయంకరమైన సిద్ధాంతం ఆల్రెడీ ప్రపంచంలో బయలుదేరింది. దాన్ని చాలా మంది ఇప్పుడు వెంబడిస్తున్నారు. అర్థం అవట్లేదా? కుమారుడు తండ్రి కాదని కుమారుడిని నమ్మమని సువార్తల్లో పౌలు గాని అపోస్తులు గాని ఎక్కడన్నా చెప్పడం జరిగిందా? సువార్తలు ఎక్కడన్నా చూపించండి అని మొదలు పెట్టారు. నేను కొన్ని వాక్యాలు మీకు చూపిస్తాను. దాన్ని బట్టి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒకటై ఉన్నారని, వారు వీరు వేరు కాదనే విషయాల్ని కొన్ని భాగాల్లో నేను చూపిస్తాను. దీన్ని బట్టి దేవుడు త్రియేక దేవుడు అని పిలువబడే ఆయన త్రియేక దేవుడని బైబిల్లో ఎక్కడ వ్రాయబడలేదు కదా. ప్రతిదీ క్లియర్ గా అలాగా వ్రాయబడి ఉండదు గాని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అన్నాడు. అర్థందా? పరిశుద్ధ ఆత్మ అంటే ఏంటి? ఎవరాత్మది? పరిశుద్ధ దేవుని యొక్క ఆత్మ. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి కాదా? అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? వేరొక ఆదరణకర్త అన్నాడు. తండ్రి అయిన దేవునికి ఉండే ఇంకో పేరేంటి చెప్పండి? ఆదరించే దేవుడు కాదా తండ్రి? ఆదరించే దేవుడే కాదా? మరి ఆదరించే దేవుడు అయినప్పుడు ఈయనకి పరిశుద్ధాత్మ దేవునికి పట్టుబడిన మా పేరేంటి? వేరొక. సో మానవాళి సౌలభ్యం కొరకు, వాళ్ళ ఉపయోగార్థము, వాళ్ళ సహాయార్థము ఆయన వివిధ రూపాల్లో మనకి ప్రత్యక్షమయ్యాడు. అంతే. ఓన్లీ వన్ గాడ్ విత్ 3 లెవెల్స్, 3 రకాలుగా మనకి కనబడతా ఉంటాడు. దేవుని వాక్కు అంటే ఏంటి? ఆయన నోట నుంచి వచ్చిన మాటే యేసు ప్రభు. ఆయన నోటి నుంచి వచ్చిన మాట. ఎందుకు ఇది చాలా మందికి అర్థం అవుతుంది? ఎందుకో తెలుసా? తండ్రి అయిన దేవుడు ఈజ్ ఏ కన్జ్యూమింగ్ ఫైర్, అంటే దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయన. నో వన్ కుడ్ సీ హిమ్ డైరెక్ట్లీ. సూర్యునే చూడలేని నీవు కోటి సూర్యుల కన్నా కొన్ని వేల పాల పొంతలను సృష్టించిన ఆయనను చూడాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అ మ్యాన్. మనిషికి అది సాధ్యం కాదు. యెషయా 6వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? యెషయా దర్శనం చూస్తున్నాడు. పరలోకములో ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై ఉన్న దేవునికి శరాపుల మహాదేవదూతలు ఏం చేస్తున్నాయట? స్తోత్రగానం చేస్తున్నాయి. అది వర్ణించాడు. ఎలా వర్ణించాడు? ఆ మహాదేవతలు శరాపులు అంటే మహాదూతలు 6 రెక్కలు కలిగినవి, 4 రెక్కలతో బాడీ అంతటిని హెడ్ టు టో, తల నుంచి అరికాల వరకు కప్పుకుంటున్నాయంట. 6 రెక్కల్లో 4 రెక్కలతో టోటల్ గా కవర్ చేసుకొని ఎగురుతున్నాయని ఉంది.
ఎందుకో తెలుసా, సమీపింపరాని తేజస్సు కలిగిన ఆయన ప్రభావాన్ని తట్టుకోలేక దేవుని సన్నిధిలో ఉన్న దేవదూతలే 4 రెక్కలతో ఏం చేసుకుంటున్నాయి? అలాంటి ఆయనని దేవదూతలే ఆయన తట్టుకోలేనప్పుడు ఆయన ప్రభావాన్ని మానవులు ఎలా తట్టుకుంటారు? అందుగురించే దేవుడు తన వాక్కును పంపి, అర్థమైందా, ఆయన దగ్గరికి రాకుండా తన నోటి మాటని పంపించాడు. నోటి మాటకి పవర్ ఉంది గాని ఏమి లేదు, దహించి అగ్నిలా లేదది. ఎందుకు అలా పంపించాడు అంటే, ఆయనే వస్తే నువ్వు కాలిపోతావు, నేను కాలిపోతాను, ఎవరు కూడా మిగతా భూమి మీద. అందు గురించి అని ప్రేమించి ఆయన ఏం చేశాడు? తను తగ్గించుకున్నాడు ఆయన. ఇది అర్థమవ్వాలి ఫస్ట్ నీకు. ఇలాగా యేసుప్రభు దేవుడు కాదు అనే వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ రోజున పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వేరు కాదు. తండ్రి ఎంతో కుమారుడు అంతే, కుమారుడు ఎంతో పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటావా, పరిశుద్ధాత్మ అంటావా? దేవుడి పేరే పరిశుద్ధాత్మ దేవుడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయన దేవుడు కాదా? దేవుని ఆత్మ అంటే అదేమన్నా గుండెకాయలాగా ఉంటదనా మీ ఉద్దేశం? ఆయన కూడా ఒక దేవుడే అని తెలియాల. త్రియేక దేవుడిది మర్మం తెలియాలంటే నువ్వు సరైన రీతిలో ఉంటేనే గానీ నీకు అర్థం, లేకపోతే నువ్వు రాంగ్ డాక్టర్లకు వెళ్ళిపోతావు. ఈ ప్రపంచంలో చాలా మంది పరిశుద్ధాత్మను ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు, తండ్రిని ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభుని ఒప్పుకొని చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా తెరదించబడింది, కొత్తగా ఇంట్లో ఎప్పటి నుంచో ఉంది, యేసు ప్రభు దేవుడు కాదని ఓ డాక్టర్ని పెట్టారు. అంటే ఏదో విధంగా విశ్వాసుల్ని కలతపరిచి పక్క రూటు రప్పించి సరైన రీతిలో నడవకుండా కన్ఫ్యూజన్ లో పెట్టడం. నువ్వు కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు చక్కగా నువ్వు దేవుడిని ఆరాధించలేవు. పరిశుద్ధాత్మని చాలా మందిని యేసుని ఆరాధించినట్టుగా ఆరాధించలేదు, తెలుసా మీకు సంగతి? బికాస్ ఎందుకు కారణం ఏంటంటే నీలో ఒక తలంపు సాతాను పెడతాడు. కాబట్టి ఈ విషయాలు తెలుసుకోవాలి. చూడండి, కొన్ని విషయాలు నేను చూపిస్తాను జాగ్రత్తగా. వాక్యంలో యేసు ప్రభు దేవుడు కాదు, దేవుడు అని చెప్పడానికి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయన దానిని తీసి కొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన పూర్ణ పాత్రను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. హల్లెలూయా చెప్పండి. గొర్రె పిల్ల ఎదుట ఏం చేశారంటే 24 పెద్దలు ఎక్కడిది? పరలోకంలో యోహాను పద్మాసు దీపంలో దర్శనం చూస్తూ ఆ యొక్క ప్రత్యక్షతలను రాశాడు. ఇక్కడ ఆ 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ గొర్రె పిల్లకి వీళ్ళందరూ ఏం చేస్తారట చూడండి. మళ్ళీ చెప్తున్నా, ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి. ఎవరి ముందు సాగిలు పడతారు? మానవులు చెప్పాల. మానవులు గాని ఎవరు గాని ఎవరి ముందు సాగిలు పడతారు చెప్పండి? తండ్రియే దేవుడైతే యేసు ప్రభు దేవుడు కాకపోతే ఆయన ముందు వీళ్ళు ఎందుకు? నేను ఇందాక పోస్ట్ చూసాను, దాన్ని బట్టే ఈ ప్రసంగం మీకు తెలియజేస్తున్నాను. ఒక ఆయన యూట్యూబ్ లో మాట్లాడుతున్నాడు. సాతాను చూసారో చాలా మందిని ఎలాగా తప్పు త్రోవలో పట్టిస్తాడు. ఇక్కడ క్లియర్ గా 4వ అధ్యాయం 4వ వచనం ఏం రాయబడింది? ఆ గొర్రె పిల్ల ఎదుట ఎవరి ముందు సాగిలు పడతారు? దేవుడు కాకపోతే ఆయన సాగిలు పడతారా? ఈ రెవల్యూషన్ నీకు తెలియలేదనుకో,
యేసు ప్రభు నువ్వు తక్కువ చూపే చూస్తావు. అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా? ఇది నేను అర్థం చేసుకుంటా ఉండాలి. హల్లెలూయా. చూడండి 13వ వచనంలో, 5వ అధ్యాయం 13వ వచనం ప్రకటన గ్రంథంలో, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికి, జాగ్రత్తగా వినాలి ఈ మాట, యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పే వాళ్ళకి, ఆ సప్పుడు సిద్ధాంతంలో ఉన్న వాళ్ళకి నేను తెలియజేసే మాట పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా. చూడండి 13 మళ్ళీ చదువుతున్నాను. 5వ అధ్యాయం 13వ వచనంలో, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి, గొర్రె పిల్లకును. ఎవరెవరికట? యేసు ప్రభు దేవుడు కాదన్నట్టు. స్తోత్రము ఘనత మహిమయు ప్రభావము యుగయుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని అని చెప్తున్నాడు. తండ్రి అయిన దేవునికి ఎంత మహిమ ఘనత ప్రభావము ఆరోపిస్తున్నామో, గొర్రె పిల్లకు కూడా. అంటే గొర్రె పిల్ల అంటే ఎవరు? యోహాను. మళ్ళీ దీనికో డౌట్ ఉంటుంది వీళ్ళకి. యోహాను నడిచిపోతున్న యేసు ప్రభువుని చూచి, ఏ యోహాను? బాప్తీసమిచ్చి యోహాను నడిచిపోతున్న యేసు ప్రభువుని చూచి ఏమన్నాడో తెలుసా? పాపములను మోసుకొని పోవుచున్నా దేవుని గొర్రె పిల్ల అని. మళ్ళీ ఈ గొర్రె పిల్ల కాదని చెప్పినా చెప్తారు వీళ్ళ. అర్థమైందా? మన అందరికీ తెలుసు వధింపబడిన గొర్రె పిల్లగా యేసు ప్రభు ఉన్నాడని. ఇక్కడ తండ్రి అయిన సింహాసనాసీనుడైన దేవునికిని తండ్రికిని, మళ్ళీ ఎవరికట? గొర్రె పిల్లకు స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. యుగయుగాలు ఆయనకి ప్రభావం జరుగుతుందని దేవుని కాకపోతే ఎందుకు చెప్పబడిందనే ప్రశ్నకి వీళ్ళు ఏం చేయగలిగి ఉండాలా? సమాధానం చెప్పగలిగి ఉండాలా. ఎవరు పరిశుద్ధాత్మ దేవునితో సరైన వీధిలో నడిపింపబడరో వాడికి వాక్యము వక్రంగా అర్థమవుతుంది. అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ లో ఉంటావు నువ్వు. యు డోంట్ హ్యావ్ ఏ క్లియర్ మైండ్. నీ యొక్క మానసిక స్థితి తేట తెల్లంగా ఉండదు లేకపోతే నీ హృదయము. అర్థమవుతుందా? ఇందాక యూట్యూబ్ లో 2-3 hours బ్యాక్ 4 hours బ్యాక్ చూసినప్పుడు చాలా భారం అయిపోయింది. దాని మీద డిస్కషన్ జరుగుతుంది యూట్యూబ్ లో. ఇప్పుడు ఏంటనుకున్నావు? ఆయన మేధావితనం చూపించి తెలియజేస్తున్న వ్యక్తి క్రీస్తు దేవుడు కాడని నిరూపించడానికి సాతాను వాడుకున్న ఒక వ్యక్తి. ఆయన సాతాను చేత సాతానుకు ఆయుధంగా అయిపోయి ఏం చెప్తున్నాడు? యూట్యూబ్ లో కొన్ని లక్షల మంది వీక్షిస్తుండగా యేసు క్రీస్తు కాడని దేవుడు కాడని బైబిల్లో ఎక్కడుందో అంటే ఆయనకి నేను సమాధానం చెప్తున్నాను వాక్యానుసారంగా. పక్కన చాలా మంది ఉండడం విలియమ్స్ వీళ్ళందరూ మాట్లాడారు కానీ దే డోంట్ గివ్ స్క్రిప్చురల్ ఎవిడెన్స్. వాక్యానుసారమైన మరి ఎందుకు వాళ్ళు ఇవ్వలేదో నాకు తెలియదు కానీ ఇది మనకి తేట తెల్లంగా ఏం తెలుస్తుంది? యేసే దేవుడు, ఆయనను మనము పూజించాలి, మొక్కాలి, ఆయనని ప్రభావం ఘనతలను మనం ఏం చేయాలి? యుగయుగాలు అని రాబడి ఉందా లేదా? హల్లెలూయా. కాబట్టి కొన్ని విషయాల్ని చాలా జాగ్రత్తగా. ఇంకో విషయం చెప్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు నేనే మార్గమును
సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు యేసు ప్రభువు తండ్రి అయిన దేవుడు మొదటి మానవుణ్ణి చేసినప్పుడు అతని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ జీవాన్ని ఎవరండి చేసింది? జీవమును మానవునికి ఇచ్చింది ఎవరు? తండ్రి అయినా కదా. జీవం పోయగలిగిన వాడు ఎవరు ఈ భూమి మీద? మానవాళికి జీవం పోయగలిగిన ఎవరు? దేవుడేనా? దేవుడు కాదా? మరి ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి? యేసు ప్రభు నేనే జీవమునంటున్నాడు. అంటే ఈయన దేవుడు కాదని ఎలా చెప్తావు నువ్వు? అర్థమవుతుందా? నీకు అర్థం కదా. జీవం ఇవ్వగలుగుతున్నాడంటే ఆయన ఎవరై ఉన్నాడు? దేవుడే ఉన్నాడు. అంటే క్లారిటీ ఇవ్వడానికి నేను చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని బోధలను. ఎందుకంటే యూట్యూబ్ లో సాతాను అనేక మందిని ఇలాగా వాడుకుంటా ఉంటాడు. చూడండి, శిష్యులు యేసు ప్రభువును ప్రశ్న వేశారు, తండ్రిని మాకు చూపించండి అని. ఆయన ఏమంటాడంటే, మీరు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగి ఉంటారు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని, ఆయనని చూచి ఉన్నారని చెప్పాను. ఆయన చూశారు, మీరు నన్ను చూశారు అంటున్నాడు. ఆయన ఎవరిని చూశారు? ఎందుకన్నాడు ఆ మాట? నన్ను చూస్తే ఆయన చూసినట్టే. ఆయన నేను వేరు కాదని క్లియర్ గా చెప్తుంటే ఎక్కడుంది వాక్యంలో? ఎక్కడుంది? ఓ పనికి మాలినోడు ఒక ప్రశ్న వేసాడు ఒకసారి, సినిమాలు చూడకూడదని బైబిల్లో ఎక్కడుంది? చుట్టకాల్చకూడదని బైబిల్లో ఎక్కడుంది? అసలు బైబిలే చెప్పక్కర్లేదు నీకు. చుట్టకాల్చకూడదురా, చుట్టకాలితే క్యాన్సర్ వచ్చి చస్తావురా అని సిగరెట్ పెట్టి మీద రాస్తారు. దానికి పెద్ద ఇంగిత జ్ఞానం అక్కర్లేదు, ఏదో తెలివితేటలు ఏం అక్కర్లేదు. వీ నో ఇట్స్ రాంగ్. సినిమాకి వెళ్తే సినిమా మంచిదో చెడో బైబిల్ నీకు చెప్పక్కర్లేదు, నీ ఇంగిత జ్ఞానం చెప్పేది. ఒక భార్య, ఒక తల్లి ఎదిగిన కుమారుడు, లేకపోతే ఒక తండ్రి ఎదిగిన కుమార్తె ఇద్దరు కలిసి సినిమాకి వెళ్తే మధ్య మధ్యలో వచ్చే వ్యంగ్యకరమైనవి చూసినప్పుడు తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుందో రాదా? ఫ్యామిలీ దే కుడ్ నాట్ ఎంజాయ్ ద మూవీ. We could not enjoy some scenes because it was full of ఏముంటుందిరా పూర్తిగా we know that భయంకరమైన పరిస్థితి ఉంటది, తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి బైబిల్ ఏం చెప్పకల్లా ఇలాంటి పనికిమాలిన ప్రశ్నలు వేస్తారని. అందుకనే వాక్యం ఎవరు రాశారు? అల్లరితో కూడిన ఆటపాటలైనను. ఆట పాట, ఈ పాటలు ఎక్కడ ఉంటాయి? మరి ఇందులోనే ఉంటాయి. అర్థమైందా? ఎంత డబుల్ మీనింగ్, ఎంత వ్యంగ్యమైనవి, ఎంత అశ్లీలమైన మాటలు ఉంటాయో అది చూసినప్పుడల్లా చిన్నప్పటి నుంచి పిల్లలు అవి నేర్చుకున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకు వ్యభిచారపు ఆత్మ క్రియ చేయడం మొదలు పెడుతుంది. సినిమాలో నటించే వాళ్ళు అనేక మంది వ్యభిచారులుగా ఉన్నారు. అర్థమైందా? ఆ వ్యభిచారులు చేసే ఆ కార్యాలు చూడడం వల్ల దాని ఎఫెక్ట్, ఇంపాక్ట్ ఎవరి మీద ఉంటది? యూత్ పాడైపోవడానికి ముఖ్య కారణం మూవీ. నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, మేము సినిమా హాల్లో అడుగు పెట్టలేదు అంటారు, వండర్ఫుల్ గా మాట్లాడుతూ ఉంటారు. మా తల్లిదండ్రులు సినిమా హాల్కి ఎప్పుడు మమ్మల్ని తీసుకెళ్లేదంట. అర్థమైందా? కాబట్టి కొంతమంది పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తా ఉంటారు. దేవుని నడిపింపు నీకు సరిగా ఉన్నప్పుడు ఏది రైటో ఏది రాంగో నీకు అర్థమవుతుంది. నన్ను చూచిన వాడు తండ్రిని
చూసినట్టు క్లియర్ గా మాట్లాడితే ప్రకటన గ్రంథంలో ఎంత వివరంగా రాయబడిందో. నేనే ఏమన్నాడు ఆయన? మార్గము, సత్యము, సత్యమైన వాడు దేవుడు ఒక్కడే. నేను సత్యవంతుడిని అని చెప్పుకున్నాడంటే ఆయన దేవుడు కాక ఇంకెవరు చెప్పండి. జీవము నాలోనే ఉందని చెప్పుకున్నాడంటే ఆయన దేవుడు కాదని చెప్పడం ఎలా చెప్తాం మనం? యుగ యుగములు ఆయనకి ఘనత, ప్రభావం, మహిమ కలుగునుగాక యుగ యుగములు అని చెప్పబడిందంటే ఆయన దేవుడు కాదని ఎలా చెప్తావు? 24 పెద్దలు ఏం చేశారు? ఆయనకి సాగిల పడిరి ఆ గొర్రె పిల్లకని ఎంత క్లియర్ గా యోహాను తన యొక్క ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చెప్తుంటే, హౌ ఫూలిష్లీ ద పీపుల్ ఆర్ టాకింగ్. ఎంత మూర్ఖంగా, ఎంత అజ్ఞానంతో సాతానుకు సాధనం అయిపోయి ఎలాగ మాట్లాడుతున్నారో నాకు అర్థం అవట్లేదు. నాకు ఒక పక్క నుంచి బాధ కలుగుతుంది, కోపం వచ్చేస్తుంది నాకు. సాతాను కొంతమందిని, వీళ్ళెవరో తెలుసా? వాత వేయబడిన వారు. గుర్తుపెట్టుకోండి, వాత వేయబడిన వారు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆల్రెడీ వాళ్ళు నరక పాత్రులుగా దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేశాడంతే. దే డోంట్ హ్యావ్ సాల్వేషన్. వాళ్ళకి ఏముండదు, రక్షణ ఇవ్వబడదు. వాళ్ళు మాత్రమే ఇలాంటి డాక్టర్స్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. అర్థమవుతుందా? ఒక తప్పుడు సిద్ధాంతం వ్యక్తి పట్టుకొని ఏలబెడుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే వాడు వాత వేయబడిన వాడు. అర్థమైందా? కొంతమంది చూసారా క్లియర్ గా ఇక్కడ 4వ అధ్యాయంలో రాయబడిన 4వ వచనంలో వీణలు చూడండి, వీణలు అని రాయబడి ఉందా లేదా? చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం తీయండి ఒకసారి బేగా. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిన్న సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఏం పట్టుకున్నారంట? వీణలంట. వీణలు ఎందుకు పట్టుకున్నారా? షోకేసులో పెట్టడానిక. కొంతమంది చూడు ఇంట్లో గిటార్ పెట్టుకుంటారు, లేకపోతే గిటార్ తో ఫోటో తీయించుకుంటారు. వాళ్ళకి వాయించుకుని రాదు, అందుకంటావా? అలాగనా? వాయిద్యాల గురించి తప్పుడు సిద్ధాంతం చెప్పబడిన వారు ఎవరో తెలుసా? ఎవరో వాత వేయబడిన వారు. వీణాలు ఉన్నాయంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ ఇంటిలో సంగీతము వినబడుతుందని వాయబడింది. కాబట్టి వాయిద్యాలు వాయించకూడదన్నవాడు, వాత వేయబడిన వాడు, అతడు అమ్ముడుపోయిన వాడు అంతే, తప్పుడు సిద్ధాంతానికి. అర్థమవుతుందా మీకు? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇక్కడ వీణలు ఉన్నాయా లేదా? ఎందుకు రాశారు వీణలు? వీళ్ళేమో వాదిస్తారంటే వాయిద్యాలు వాయించకూడదు అనే వాళ్ళు పాత నిబంధనలో ఉంది, కానీ కొత్త నిబంధనలో ఎక్కడుందండి వాయిద్యాలు? పరలోకంలోనే వాయిద్యాలు కనబడుతున్నాయి, నీకు వీణ కనబడుతుంది. అర్థమవుతుంది? అర్థం అవట్లేదా? కాబట్టి వాత వేయబడిన వారు చెప్పే మాటలను మీరు చాలా జాగ్రత్తగా దాన్ని తప్పింపబడాల. ఈ రోజున అందుకే దేవుడు ఈ మాటలు నీతో మాట్లాడతాడు. జీవము గల దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు వేరు కానే కాదు. హల్లెలూయా. నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఎందరు, ఎప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదరు, ఆయనను చూచు. ఫిలిప్పు ఏమడిగాడు? తండ్రిని మాకు కనబరచు, మాకంతే చాలని ఆయనతో చెప్పగా యేసు ఏమంటున్నాడు ఫిలిప్పుతో? ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? ఈ మాటకి అర్థం తెలిస్తే నువ్వు యేసు ప్రభు దేవుడు కాదని మాట్లాడలేవు. యేసు ప్రభు ఏమంటున్నాడు? తండ్రిని మాకు చూపించండి అంటే ఆయన మాట్లాడే మాట ఏంటి? చదవండి ఒకసారి అది. యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ వద్ద ఉండినను నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు?
అర్థమవుతుంది అర్థం అవట్లేదా? తండ్రిని చూపించమని ఎందుకు అంటున్నావయ్యా? అర్థమవుతుంది అర్థం అవట్లేదా? నన్ను చూచినవాడు నన్ను ఎరిగి ఉంటే తండ్రి ఎవరిని అడగకపోదు నువ్వు. నేను ఆయన. ఈ మర్మం నీకు అర్థం అవ్వాలా. వీళ్ళు మరి మరి బైబిల్ ఏం చదువుతారో ఏంటో, ఎక్కడదో ఒకటి తప్పుడు సిద్ధాంతం పట్టుకొచ్చి అది పట్టుకుని నేలబెడతా ఉంటారు. వాళ్ళ జీవితం అంతే వార్త వేయబడిన వారు. ఎంత క్లియర్ గా మాట్లాడుతాడు ఆయన. ప్రభువా తండ్రిని మాకు చూపించమని 8వ వచనంలో 14:8 మాట్లాడుతుంటే మాకంటే చాలు నేను ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్పు నేను ఇంతకాలము మీ యొద్దుండి నీవు నన్ను ఎరుగవా? ఆయన ఏమంటాడు? తండ్రిని చూపించమంటే ఇంతకాలం నేను నీతో ఉంటే ఇంకా తండ్రిని చూపించమని అంటే నేను దేవుణ్ణి కాదా? తండ్రి నేను ఒకటి కాదా? తండ్రి నేను ఒకటే అని ఇక్కడ చెప్తున్నాడు. ఇది అర్థం అవ్వాలి మీకు అర్థమవుతుంది అర్థం అవట్లేదా? అలాగే అంటున్నారు మీరు. హల్లెలూయా. నన్ను చూడండి 9వ వచనంలో, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా. దీనికి అర్థం చెప్తున్నాడు. చూడండి 10వ వచనంలో, తండ్రి యందు నేనును తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నమ్మట్లేదు. ఫిలిప్ బ్యాచ్ ఉన్నారు, ఫిలిప్ స్పిరిట్ ఉందన్నమాట వీళ్ళకి. నేను తండ్రి ఒకటని మీరు నమ్మట్లేదా అని అడుగుతున్నాడు క్లియర్ గా ఇక్కడ. మరి ఈ చదివే కన్నా బుర్రకాయ పని చేయాలి కదా. చూడండి ఇక్కడ ఎంత క్లియర్ గా మాట్లాడు 10వ వచనంలో, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు. హల్లెలూయా. మత్తయి 28 చివరి వచనంలో ఏమన్నాడు రా? యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో. అంటే ముగ్గురు సమానం చేశాడా తక్కువ చేశాడా? తండ్రి కుమార అన్నప్పుడు తన గురించే కదా చెప్పుకుంటున్నాడు అక్కడ ఆయన. అప్పుడన్నా అర్థం అవ్వాలి కదా వాళ్ళకి. ఇది కూడా అర్థం అవట్లే. మరి అంత డెలిబరేట్ గా వీళ్ళు ఇలాంటి సిద్ధాంతాలు ఎలా బయటకు తీసుకొస్తారో. పొలిటీషియన్ కన్నా దరిద్రంగా తయారయ్యారు వీళ్ళు. చూడు, ఒక్కొక్కరు ఒక స్టేట్మెంట్ ఇప్పుడు ఇస్తాడు, కాసేపు ఉన్నాక ఇంకో స్టేట్మెంట్ ఇస్తాడు. ఒక స్టాండ్ ఉండదు వీళ్ళకి. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ముగ్గురు వేరు కాదు. సౌలభ్యం కొరకు మనకు మానవాళ పాపములు తీయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. తండ్రి అయిన దేవుడే తన వాక్కునే కుమారునిగా పంపి మానవాళి కొరకు ఏం చేశాడు? అర్థమైందా? నీ హృదయాలను తొలవడానికి, ఆయన సరిచేయడానికి ఆయన ఆత్మే వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడే వచ్చి మనలో క్రియలు చేయడు. ఇది అర్థం అవ్వాలి నీకు. నువ్వు సరిగ్గా రక్షణ అనుభవంలోకి వచ్చి నీకు ఎవడో ఇచ్చిన సిద్ధాంతం ఫాలో అయితే అలాగే ఉంటది. నీకు ఎక్కువగా కనబడి ఏంటో తెలుసా? ప్రార్థన గాని, వాక్యం చెప్పే విధానం గాని, కనీసం పాటలు పాడే విధానం గాని, సాక్ష్యాలు చెప్పే విధానం గాని, పరిశుద్ధాత్మ నడిపింపు కన్నా అనేక మందిని ఫాలో అయ్యి చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అని అడుగు, దాని గురించి వివరణ. అది చెప్పలేడు. కారణం ఏంటంటే ఎవరిదో ప్రార్థన ఏం చేసుకుంటాడు? కాపీ కొట్టి ఆ ప్రార్థన తన ప్రార్థనగా చలామణి. అర్థమవుతుంది అర్థం అవట్లేదా? కాబట్టి ఈ విషయాలు గమనించుకోవాలా. త్రియేక దేవుడు అన్నది రైట్. యేసు ప్రభు దేవుడు కాదని చెప్పే వాళ్ళకి ఈ విషయాలు మీరు బోధించాలి. ఎందుకంటే సాతాను కొంతమందిని వాత వేయబడిన వారిని వాడుకుంటాడు. యేసు ప్రభువు దేవుడు కాదు అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఈ విషయాల్ని మీరు ఏం చేయాలా? తెలియజేయాలి. మీరు మాట్లాడేటప్పుడు త్రియేక దేవుడి గురించి మాట్లాడాలి. ముగ్గురు వేరు కాదమ్మా, ముగ్గురు ఒకటే అని మాట్లాడాలి. దేవుడికి కొద్ది మాటలు దీవించును గాక. హల్లెలూయా.